వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. గత 2 రోజులుగా ధృవ డిఫెన్స్ అకాడమీ పై ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న కథనాలతో తీగలాగితే డొంక మొత్తం కదులుతూ ఉంది. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం లంకవనపాలెం గ్రామంలో ధృవ డిఫెన్స్ అకాడమీని స్థాపించారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే ధృవ డిఫెన్స్ అకాడమీకి అడ్మిషన్లు చేస్తున్నారు. ఇంటర్లో ప్రవేశాలకి కూడా అనధికారికంగా అడ్మిషన్లు చేస్తున్నారనే అనేక ఆరోపణలు అయితే ధృవ డిఫెన్స్ అకాడమీపై వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజాలు తేల్చే ప్రయత్నంలో భాగంగా ట్రూత్ న్యూస్ నిఘా విభాగం జరిపిన పరిశోధనలు అయితే విస్తుపోయే వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి. ఏదైతే ఈ ధృవ డిఫెన్స్ అకాడమీ సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక భారీ కాల్ సెంటర్ని పెట్టి ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకి ఫోన్స్ చేస్తూ కూడా వారిని అయితే అడ్మిషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రథమ సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఫీజు అయితే వీళ్ళు పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే అనుమతి లేకుండా అయితే వీళ్ళు అడ్మిషన్స్ అయితే చేయకూడదు. కాకపోతే వీళ్ళకి ప్యాంప్లెట్స్ కూడా చూడొచ్చు. ఏదైతే క్లియర్గా ప్యాంప్లెట్స్ కూడా పెడుతూ ఇటు ఇంటర్ కానివ్వచ్చు, డిగ్రీ కానివ్వచ్చు, జాబ్ కోర్స్ కానివ్వచ్చు, ధృవ డిఫెన్స్ అకాడమీ అంటూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎరాయేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మే నెల అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ వీళ్ళకి అనుమతులు లేకపోతే మరలా వీరిని వేరే కాలేజీకి షిఫ్ట్ చేస్తారు. అంటే అడ్మిషన్స్ అన్నీ జరిగేవి ధృవ డిఫెన్స్ అకాడమీ పేరు మీద తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళకి అనుమతులు లేకపోతే ఆ పక్కన ఉన్న లేదా సిటీలో ఉన్న కాలేజెస్ పేరు మీద వాళ్ళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేస్తారు, పరీక్షలు పంపిస్తారు. అంటే విద్యార్థుల జీవితాలతో కూడా వీళ్ళు ఆటలాడుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణ అయితే వినిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఏదైతే ఈ ధృవ డిఫెన్స్ అకాడమీ భవన యజమానికి సంబంధించి సుమారు పంచాయతీకి చెల్లించవలసిన ట్యాక్స్ కూడా ఎగ్గొట్టినట్టు కూడా సమాచారం ఉంది. అయితే దీనిపై ట్రూత్ న్యూస్ ఛానల్ పంచాయతీ సెక్రటరీ ఎవరిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే సుమారు 10 లక్షల పైగా ట్యాక్స్ అయితే ఉందని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా పొలిటికల్ ప్రెజర్స్ హెవీగా ఉండడం వల్ల తామేమీ చేయలేకపోతున్నామంటూ కూడా పంచాయతీ కార్యదర్శి లంకవనపాలెం పంచాయతీ కార్యదర్శి కూడా ట్రూత్ న్యూస్కి ఎవరినైతే ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఒకప్పుడు ప్రభుత్వ గడ్డ కూడా కబ్జా చేసి వీరు ప్రహరీ గోడ నిర్మించినట్టు కూడా ఆధారాలు అయితే బయటపడతా ఉన్నాయి. ఒకప్పటి దేవాదాయ భూముల్ని ట్యాంపరింగ్ చేస్తూ నకిలీ డాక్యుమెంట్ని కూడా సృష్టించి వీళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ భవనం ఉందో ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండేదని, తర్వాత కొంతమంది నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి అక్కడ భవన నిర్మాణం కూడా జరిపారనే ప్రధానంగా అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే గ్రామానికి ఏదైతే లంకవనపాలెం గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు, ఒక వైసీపీ నాయకుడు కూడా ఈ దందానికి ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడే 10వ తరగతి పాస్ అయ్యి దేశ సేవ కోసం ఈ ఎన్డీఏలో చేరాలనుకునే లేదంటే ఆర్మీలో చేరాలనుకున్న విద్యార్థులు మాత్రం ధృవ డిఫెన్స్ అకాడమీ వల్ల పడొద్దంటూ కూడా ట్రూత్ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు జాయిన్ అయ్యే ముందు ఆ కళాశాలకు అసలు అనుమతులు ఉన్నాయా లేదా, ఎప్పుడు మొదలైంది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. తల్లిదండ్రులు కూడా పదే ఫోన్లు చేస్తున్నారని కాకుండా విద్యార్థులు జాయిన్ చేసే సమయంలో ఖచ్చితంగా ఆ కళాశాలకు అనుమతులు ఉన్నాయా లేవా, లేకపోతే ఇంటర్మీడియట్ అనుమతులు ఉన్నాయా లేవనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ధృవ డిఫెన్స్ అకాడమీ కూడా ఇక్కడ ప్యాంప్లెట్స్ ద్వారా భారీగా అడ్మిషన్లు చేస్తూ ఉంది. ఒక కాల్ సెంటర్ కూడా నిర్వహిస్తూ వీళ్ళు స్కూల్స్ నుంచి ఎవరైతే ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసినారో అదేవిధంగా 10వ తరగతిలో రీసెంట్గానే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. వారి ఇంటికి వెళ్ళి అడ్మిషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ధృవ డిఫెన్స్ అకాడమీ వెనకాల అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే ఒక ప్రభుత్వ భూమిని ట్యాంపరింగ్ చేసి భవనం నిర్మించారని, అదేవిధంగా భవనానికి సంబంధించి పంచాయతీ ట్యాక్స్ లక్షలాది రూపాయలు ఎగ్గొట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ గోడ గేట్ నిర్మాణం ఉందో ఒకప్పుడు అది ప్రభుత్వ గడ్డగా ఉండేదని దాన్ని పూర్సాల మట్టితో నింపేసి ఈ గోడ నిర్మాణం కూడా చేశారని అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే గత 2 రోజులుగా ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న కథనాలతో అయితే ఇటు పంచాయతీ అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. మరొకసారి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా ట్రూత్ న్యూస్కి తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అధికారులు అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ధృవ డిఫెన్స్ అకాడమీ ఇంత యథేచ్ఛగా ప్యాంప్లెట్స్ పంపించి ఫోన్ కాల్స్ చేస్తూ భారీ హోల్డింగ్స్తో అడ్మిషన్ చేస్తున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు ధృవ డిఫెన్స్ అకాడమీపై ఒక విచారణ కమిషన్ వేయాలి. అదేవిధంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది, అసలు అనుమతి లేకుండా అడ్మిషన్ ఎట్లా చేస్తున్నారనేది కూడా విచారణ చేయాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, అసలు కళాశాల ఒక ధృవ డిఫెన్స్ అకాడమీ కాదు, ఇటువంటి అకాడమీలు చాలా వరకు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా
వీళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. భారీగా లక్షలాది రూపాయలు ఫీజులు కట్టించుకుంటారు, అడ్మిషన్లు చేసుకుంటారు. తర్వాత అనుమతులు రాకపోతే వేరే కాలేజీకి పంపించి ఆ కాలేజ్ పేరు మీద వెళ్ళి అయితే పరీక్షలకు పంపిస్తారు. ఏదైనప్పటికీ కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి అకాడమీకి దూరంగా ఉండాలని తల్లిదండ్రులకి అయితే ట్రూత్ న్యూస్ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ట్రూత్ న్యూస్కి సంబంధించి కూడా కథనాలు ఆపేయనంటూ కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా నిజాలు బయటకు చూపించే ప్రయత్నాలు భాగంగా పక్కా ఆధారాలతోనే ట్రూత్ న్యూస్లో అయితే కథనాలు ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ధృవ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఇటు పంచాయతీ అధికారులు కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం.